அதிசயங்கள் என் வாழ்வில் செய்பவரே, எண்ணி முடியாத அற்புதங்கள் என் வாழ்வில் செய்பவரே, எண்ணி முடியாத அதிசயங்கள் என் வாழ்வில் செய்பவரே, எண்ணி முடியாத அற்புதங்கள் என் வாழ்வில் செய்பவரே. கோடி கோடி நன்றி சொன்னாலும் உமக்கது ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் என் வாழ்நாள் ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் உமக்கது ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் என் வாழ்நாள் ஈடாகுமோ? ஏற்ற வேளையிலும் வாக்குதல் தந்து என்னை சோர்ந்திடாமல் காத்ததை எண்ணி பாடுவேன். சோர்ந்திட்ட வேளையிலும் கிருபைகள் தந்து என்னை விழுந்திடாமல் சுமந்ததை போற்றி பாடுவேன். ஏற்ற வேளையிலும் வாக்குதல் தந்து என்னை சோர்ந்திடாமல் காத்ததை எண்ணி பாடுவேன். சோர்ந்திட்ட வேளையிலும் கிருபைகள் தந்து என்னை விழுந்திடாமல் சுமந்ததை போற்றி பாடுவேன். இடைவிடாமல் காத்தீரையா, உந்தன் வார்த்தைகளால் நடத்தினீரையா. இடைவிடாமல் காத்தீரையா, உந்தன் வார்த்தைகளால் நடத்தினீரையா. கோடி கோடி நன்றி சொன்னாலும் உமக்கது ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் என் வாழ்நாள் ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் உமக்கது ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் என் வாழ்நாள் ஈடாகுமோ? தனிமையிலே நான் அழுத போதெல்லாம் ஒரு தாயை போல தேற்றியதை எண்ணி பாடுவேன். தேவைகளால் நான் திகைத்த போதெல்லாம் ஒரு தகப்பனை போல் தாங்கியதை போற்றி பாடுவேன். தனிமையிலே நான் அழுத போதெல்லாம் ஒரு தாயை போல தேற்றியதை எண்ணி பாடுவேன். தேவைகளால் நான் திகைத்த போதெல்லாம் ஒரு தகப்பனை போல் தாங்கியதை போற்றி பாடுவேன். குறைகளில் எல்லாம் கிருபைகள் தந்து என்னையும் வெறுக்காமல் நேசித்தீரையா. குறைகளில் எல்லாம் கிருபைகள் தந்து என்னையும் வெறுக்காமல் நேசி
உமக்கது ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் என் வாழ்நாள் ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் உமக்கது ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் என் வாழ்நாள் ஈடாகுமோ? దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క 2026వ సంవత్సరం ఈ మార్చి మాసం ఈ 1వ తారీఖు దినాన బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీకందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు దివ్య నామమున ఈ మార్చి నెల 1వ తారీఖు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క దినమందు ఈ మాసము కొరకై వాగ్దాన వాక్యముగా పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను మరి ఉండేదవు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినమందు ఈ యొక్క వచనములో చివరి మరి భాగములో ఉన్నటువంటి నీవు నీరు కట్టినటువంటి లేక నీటి ఊట వలె ఉండేదవు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా ఈ లోకానుసారమైనటువంటి పాప జీవితమును విడిచి మీరు నిజమైనటువంటి దేవుని భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో ఆయనను హత్తుకొని ఆయన ఆజ్ఞలు ఆయన వాక్యమును మరి గైకొనుచు ఆయన ఆరాధించుచు ఆయన సేవిస్తూ మరి మనం ఉన్నప్పుడు, మనం అలాగా ఆయన సన్నిధిలో సాక్షిగా ఉన్నప్పుడు మన జీవితాలలో ఎప్పటికీ వాడబారనటువంటి ఎండిపోనటువంటి నీటి మరి ఊట వలె మన జీవితాలలో ఆత్మీయమైనటువంటి కార్యాలలో కూడా నీటి ఊట వలె ఉబుకుచు ఈ లోకంలో మనం ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథములోనే 27వ అధ్యాయం 3వ వచనములో మనం చూసుకున్నట్లయితే ప్రవక్త ద్వారా దేవుడు మరొక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా అను నేను దానిని అనంటే నిన్ను కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను నీవు వాడబారకుండా ఎండిపోకుండా ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి నేను నీరు కట్టుచున్నాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎప్పటికీ కూడా ఎండినటువంటి జీవితాలుగా, వాడబారినటువంటి జీవితాలుగా ఉండకుండా దేవుని బిడ్డలైనటువంటి మనమే ఇతరులకి నీటి ఊట వలె మనం ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలముగా ఉండడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అదే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మరొక మాట 12వ వచనములో ఈ రీతిగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ చివరి భాగములో మనం చూస్తే వారిక ఎన్నటికి ఎవరైతే దేవుని బిడలగా ఉన్నారో వారు ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉండెదరు అని వాక్యము చెప్తూ ఉన్నది. వారు ఎన్నటికి దేవుని బిడలైనటువంటి మీరు ఎన్నటికి కృషించిపోక వాడబారక వాడిపోక ఎండిపోక మరి ఒక తోటకి ఏ విధంగా అయితే నీరు పారుతూ ఉంటే ఆ చెట్టు మరి పచ్చగా మరి అది ఎదగడానికి ఉంటుందో
ఆ రీతిగానే దేవుని బిడ్డలైనటువంటి మీరు ఉండెదరు అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనములో యేసు ప్రభు సమరయ స్త్రీతో అక్కడ సంభాషిస్తున్నటువంటి సందర్భములో యేసు ప్రభు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగేటువంటి వాడు మరి ఎవడు కూడా దప్పిక గొనడు అని అంటున్నాడు. అక్కడ నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక గొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆ సమరయ స్త్రీతో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు మనకు అనుగ్రహించేటువంటి ఆ జీవజలం యొక్క నీటి ఊటలను ఆయన మనలో ఏర్పరుస్తూ ఉన్నాడు. ఆ ఏర్పరచబడినటువంటి ఆ నీటి ఊట మనలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి దాహం ఉండదు, మనం దప్పిక గొనము, మనం ఎప్పటికీ కూడా నిత్య జీవమునకైనటువంటి జీవపు జలము కలిగినటువంటి నీటి ఊటగా మన ఆత్మీయ జీవితాల్లో ప్రభు మనం ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనం ఎలాంటి ఊటగా ఉన్నాం? ఎండిపోయిన ఊటగా ఉన్నామా? నీరు ఎప్పటికీ ఉబకనటువంటి ఆ ఊటలో లేనటువంటి బావుల్లాగా చెరువుల్లాగా గుంటల్లాగా మనం ఉన్నట్లయితే ప్రయోజనము లేదు. నీటి ఊటలలో గుంటలలో నీరు లేనప్పుడు అందులో చేపలు ఉండవు, అందులో జీవరాశులు ఉండవు, లేక జీవరాశులు వచ్చి నీరు త్రాగేదానికి ఆ గుంటలో ఎండిపోయినటువంటి గుంట ఎందుకు పనికి రాదు? కానీ మనం ఇతరులకి జీవపు జలములిచ్చేటువంటి నీటి ఊటగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ మార్చి మాసములో మనం ఈ మొదటి రోజు నుండి కూడా ఈ మాసములో మనం అనేకులకి నీటి ఊట వల్లే మరి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పటికీ కూడా ప్రభు నిత్య జీవమునకైనటువంటి నీటి ఊటలను తన బిడ్డలకు ఆయన అనుగ్రహించేటువంటి ప్రభువుగా మన ప్రభు ఉంటూ ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనములో మనం చూసుకున్నట్లయితే, నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా ప్రభువు చెప్పాను రాయబడింది. ఎవరైతే ప్రభు అందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో, ఆయన నమ్మి ఉన్నారో, ఆయనలో జీవిస్తూ ఉన్నారో, ఆయనను అత్తుకొని ఆయన వాక్యమందు నిలిచినటువంటి వారికి ప్రభు అంటున్నాడు ఇక్కడ, వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. ఈరోజు మరి జీవ నదులు అని చెప్పుకునేటువంటి మన దేశంలో కానీ లేక అనేక దేశాలలో మరి నదులు ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాయి. అన్ని నదులు కూడా 365 రోజులు నీటితో ప్రవహించే నదులుగా లేక ఈరోజు అనేక నదులు ఎండిపోయి మరి ఇసుక మేటలతో కూడా ఆ నదులలో జీవరాశులు జీవించలేక ఆ యొక్క నది ఒడ్డున ఉన్నటువంటి అరణ్యాల్లో అడవుల్లో నివసించేటువంటి మరి జంతువులు గాని పక్షులు గాని నీరు త్రాగలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు జీవ నదులు అని చెప్పే నదులు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రీతిగా నీవు ఉంటున్నావా? కానీ ప్రభువులో ఉన్నట్లయితే మనం అలాంటి వారము కాదు. కానీ మన జీవిత కాలం అంతా కూడా ఎప్పటికీ జీవ జలములు కలిగినటువంటి నది ఊటల వలె నదుల వలె మనం ఈ లోకంలో జీవించు కాలం అంతా కూడా ఉంటామని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా రానటువంటి దినాలలో ప్రియమైనటువంటి విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, నీటి ఊట వలె మరి ఉంటావు అని అనగా ఎలా ఉండగలుగుతున్నాం మనం చూసుకుంటే, నీ జీవితంలో నిత్య జీవముతో ప్రభు యొక్క జీవముతో నింపబడినటువంటి వారముగా మనం ఉన్నట్లయితే నీవు నీరు కట్టినటువంటి తోట వలెను, లేక ప్రభు మనలో ఆయన పుట్టించినటువంటి జీవపు ఊట కలిగినటువంటి జలము కలిగినటువంటి జీవ నదులుగాను మనం ఉంటామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనాకారుడైనటువంటి భక్తుడు మరి కీర్తన గ్రంథం 36వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే అక్కడ 9వ వచనములో ఒక మాటను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన 36 మనం 9వ వచనములో చూసుకున్నట్లయితే, నీ యొద్ద
జీవపు ఊట కలదు. ఎవరి దగ్గరంట? నీ యొద్ద జీవపు ఊట కలదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ జీవపు ఊట ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయనే మన యొద్ద ఉన్నట్లయితే, మనలో ఉన్నట్లయితే, ఆయనే ఆ జీవపు ఊట ఉన్నటువంటి దేవాది దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వారు బయలుదేరి కనానుకు ప్రయాణమవుతున్నటువంటి వేళ అరణ్యములో ఉన్నప్పుడు, వారు ఆ హోరేబు అనేటువంటి పర్వతము దగ్గర ఉన్నప్పుడు, త్రాగడానికి నీళ్లు లేనప్పుడు మోషేకి వారు చెప్పడం, గొనగడం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుడు అంటున్నాడు, ఆ హోరేబు కొండ దగ్గర, ఆ బండ దగ్గర నిలువు, నీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రతో దాన్ని కొట్టుము, మరొకసారి మాట్లాడమంటున్నాడు ప్రభు దేవుడు. అక్కడ ఆ బండలో నుండి జీవపు జలము అలాగే ఉబికి వచ్చి లక్షలాది ఇశ్రాయేలు ప్రజలు, కోట్ల కొలది ఆ యొక్క జీవరాశులుగా ఉన్నటువంటి ఒంటెలు, మరి గొర్రెల మందలు, మేకలు, ఆవులు, పశువులు, ఏమైతే ఇశ్రాయేలు ప్రజలు తమ గుడారాల దగ్గర వారు కలిగి ఉన్నాయో అవన్నీ కూడా త్రాగి ఇంకును జలము ఆగిపోకుండా ఆ యొక్క నీటి ఊట అలాగే వారికి ఆ యొక్క అరణ్యములో ప్రవహించినట్టుగా చూస్తున్నాం. ఆ బండ క్రీస్తే అని భక్తుడైనటువంటి పౌలు మనకు కొరింథీ పత్రికలో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ యొద్ద దేవుని దగ్గర జీవపు ఊట కలదు. ఆ దేవుడు నీ యొద్ద ఉన్నప్పుడు నీవు ఆ జీవపు ఊటముగా నీవు ఉంటావు. నీవు జీవపు ఊటగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఎండిపోయినటువంటి వావులుగా, లేక చెరువులుగా, లేకపోతే నదులుగా, నీటి ఊట కలిగినటువంటి వాడుగా నువ్వు దేవుని సన్నిధిలో సాక్షిగా ఉంటావు. అందులో ఎలాంటి సందేహం లేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనములో మనం చూసుకున్నట్లయితే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు, అక్కడ దేవుడు చెలవిస్తున్నాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. రెండవది, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఈరోజు జీవజలపు ఊటైనటువంటి జలం యొక్క ఊటైనటువంటి ఆ ఊటైనటువంటి దేవుని యేసుని ఈరోజు అనేక మంది విడిచిన వారుగా, లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. అందుకే నీ జీవితం ఎప్పుడూ కూడా దాహం 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 లేక వాడిబారిన జీవితాలు, చిగురించేటువంటి జీవితాలు లేక దాహము తీర్చుకోలేనటువంటి, ఆశీర్వాదం పొందలేనటువంటి వారుగా ఈరోజు అనేక మంది ఉంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, జీవపు జలముల ఊటైనటువంటి యేసుని కలిగి ఉండకపోవడం. నువ్వు యేసుని, జీవపు జలమైనటువంటి యేసుని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీళ్ళు ఎప్పటికీ కూడా ఆ జీవపు ఊటైనటువంటి యేసు నీలో కుదువు లేకుండా, నీవు ఎప్పుడూ కూడా నీరు కట్టే తోట వలె, ఎప్పుడూ కూడా నీటి ఊటన నాటబడినటువంటి చెట్టు వలె తగిన కాలమందు ఫలించేటువంటి, ఫలాలిచ్చేటువంటి బిడ్డవగానే ఉంటూ ఉన్నాం. అలాగే మరొక చెప్తున్నాడు ప్రభు, అంటున్నాడు, తమ కొరకు తొట్లను, అంటే బద్దలై నీళ్లు నిలవని తొట్లను వారు మరి తొలిపించుకుని ఉన్నారంటున్నారు. ఈ రోజుల్లో మనం ఒక తొట్టి, పగిలిపోయినటువంటి తొట్టుల్లో నీళ్లు నింపితే ఆ నీరు అందులో నిలవదు. అలాగే ఈరోజు అనేక మంది నిజమైన జీవపు జలము కలిగినటువంటి ఊటైనటువంటి యేసుని లేకుండా, ఇదిగో తమ జీవితాల్లో ఆశీర్వాదములే కలగకుండా నిలవకున్నటువంటి అనేక లోకానుసారమైనటువంటి దేవతలను లేక అనేకమైనటువంటి ఇతర వాటిని ఈరోజు నమ్ముకొనొచ్చు, పూజించుచు, సేవించుచున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి నీవు నీ జీవితంలో నిత్య జీవముతో నింపబడలేక, నీవు నీటి వల్ల ఎప్పటికీ కూడా మరి నీవు ఉండలేకపోతూ ఉన్నావు. కాబట్టి ఈరోజు పరిశీలించుకో, నీవు జీవపు ఊటైనటువంటి ఆ దేవుని ఎద్దుకు వచ్చి ఆయన్ను కలిగి ఉన్నట్లయితే నీకు ఎలాంటి కొరత లేదు అని ఇక్కడ వాక్యములో మనం చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనములో మనం చూసుకున్నట్లయితే, యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు అంటున్నారు. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు మన జీవితాల్లో జీవపు జలమైనటువంటి, నీటి ఊటైనటువంటి ఆ యెహోవాని, ఆ యెహోవా ఆ ఊటను విసర్జించినటువంటి వారుగా ఉన్నారు. నీవు విసర్జించి ఉన్నావా, లేక ఆ యొక్క జీవపు ఊటైనటువంటి ఆ దేవాది దేవుని నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి పరిశీలించుకో ప్రియమైనటువంటి దేవుని బిడలారా. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ప్రభు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. 5:26 యోహాను సువార్తలో
ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడి ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడి ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నిత్య జీవముతో నింపబడాలంటే నీ అంతకు నువ్వే ఎల్లప్పుడూ కూడా నిత్య జీవమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే ఆ యొక్క నిత్య జీవపు ఊటైనటువంటి యేసుని నువ్వు కలిగి ఉండాలి. ఆ యేసు జీవపు ఊటైనటువంటి యేసు నీలో నీటి బుగ్గగా ఆయన ప్రవహిస్తూ ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా నిత్య జీవము కలిగినటువంటి బిడ్డవుగా నీవు ఉంటున్నావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, రెండవదిగా మనం చూసుకున్నట్లయితే వాక్యములో ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే ఒక మాట ఇక్కడ భక్తుడు మోషే ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 33వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 28వ వచనములో చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసముల గల దేశములో ఉండును అని వాక్యం ఇక్కడ మోషే ద్వారా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి చెప్పబడుతున్నటువంటి మాట. యాకోబు ఊట ప్రత్యేకింపబడును అని రాయబడింది. నీవు సమృద్ధిని పొందుకుంటావు. యాకోబు ఊట ఇంకేదో కాదు. యాకోబు ఊట దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడే. ఆయనే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయనే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశములో, సత్తువగలిగినటువంటి ఆ కనాను దేశములో వారికి విస్తారమైనటువంటి మరి ఆ యొక్క పంటలు ఏవైతే ఉన్నాయో అవి సమృద్ధిగా పండడానికి కారణం యాకోబు యొక్క ఊట దేవాది దేవుడే. ఈరోజు అదే దేవాది దేవుడు నీ జీవితంలో ఆ యేసయ్య ఊటగా నీలో ఉన్నట్లయితే నీవు సమృద్ధిని పొందుకుంటావు. నువ్వు చేసేటువంటి ప్రయత్నములో, నువ్వు చేసేటువంటి పని బాటలలో, నువ్వు చేసే వ్యాపారములలో, నువ్వు చేసేటువంటి ప్రతి కార్యములో కూడా నువ్వు సమృద్ధి అనేటువంటి పంట, సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు కోస్తాం, నువ్వు పొందుకుంటాం. కారణం జీవపు ఊటైనటువంటి యాకోబు ఊటైనటువంటి ఆ దేవాది దేవుడు. ఈరోజు నీ యొక్క ఊట యేసు. ఆయన ఉన్నాడా? ఆయన లేనప్పుడు నువ్వు సమృద్ధిని ఎలా పొందుకోగలవు? సమృద్ధి అనేటువంటి పంటను ఎలా నువ్వు కోయగలవు? ఎలాగో నువ్వు దాన్ని పొందుకోగలవు? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యాకోబు ఊటైనటువంటి ఈనాడు ఆ యేసుని నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? లేకపోతే నీవు సమృద్ధిని పొందుకోలేవు. నువ్వు సమృద్ధిని పొందాలంటే నేడే ఆ యొక్క జీవపు ఊటైనటువంటి యేసుని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు నీటి ఊట వల్ల ఎప్పుడూ కూడా ఉబ్బుకుచుండదవు. నీ జీవితంలో సమృద్ధి అనేటువంటి దాన్ని, నువ్వు ఆశీర్వాదాన్ని, పంటను కోస్తూనే ఉంటావు. దాన్ని నువ్వు మర్చిపో. ఇంకొక కార్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 49వ అధ్యాయంలో ఇక్కడ యాకోబు తన బిడలైనటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అందులో తన యొక్క ఒక్కొక్క కుమారుని యాకోబు వారిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ చెప్తున్నటువంటి మాటలలో ఆ యొక్క 49వ అధ్యాయం ఆదికాండము 22వ వచనములో తన కుమారుడైనటువంటి, తాను చాలా ప్రేమించినటువంటి కుమారుడైనటువంటి యోసేపును గురించి ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును అని ఇక్కడ యాకోబు తన కుమారుడైనటువంటి ఈ యొక్క యోసేపుని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యోసేపు, నీవు ఫలిస్తావు, నువ్వు ఫలించేటువంటి విశ్వాసిగా, బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ యాకోబు తన బిడ్డను, తన కుమారుని ఈ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. ఓ నా ప్రియమైనటువంటి కుమారుడా, ఓ యోసేపు, నువ్వు ఫలించేడివి కొమ్మ. ఈరోజు ఈ యోసేపు అనేటువంటి పేరు దగ్గర మీ పేర్లు గాని అక్కడ పెట్టుకొని మీరు గాని చదివినట్లయితే, ఓ యాకోబు నువ్వు ఫలించేడి కొమ్మ, ఓ సాముయేలు నువ్వు ఫలించేడి కొమ్మ, ఓ రమేష్ నువ్వు ఫలించేడి కొమ్మ. ఈ రీతిగా అంటున్నాడు, నీవు ఊట యొద్ద ఫలించేడి కొమ్మ. ఆ ఊటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఓ నా ప్రియమైనటువంటి సహోదరుడా, నువ్వు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే ఊట యొద్ద గాని నువ్వు నిలిచినట్లయితే నువ్వు ఫలించేడి కొమ్మగాను చెట్టుగానుంటున్నావు. నీ యొక్క జీవితములో అక్కడ రాయబడి దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించిన రీతిగా నీ జీవితములో నీ కలిగినటువంటి వ్యాపారాలు అవి నీ యొక్క గ్రామం అంతా కూడా, పట్టణమంతా కూడా,
దేశమంతా కూడా అవేదో వ్యాపిస్తుంది. నువ్వు చేసేటువంటి చేతి ప్రయత్నములన్నీ కూడా, చేసేటువంటి కార్యములన్నీ కూడా అవి వ్యాపిస్తూనే ఉంటాయి. అంతకంతకు నీవు అభివృద్ధి చెందుతూ ఉంటావు. ఇస్సాకు ఏ రీతిగా అయితే ఆ యొక్క విత్తనం వేశాడు, ప్రభునందు విశ్వాసం కలిగి నీటి ఊట అయినటువంటి ఎప్పటికి కూడా ఉబ్బుకుచుండేటువంటి నీటి ఊట, ఇదిగో ఇస్సాకు బావి త్రవ్వగా దేవుడు అక్కడ ఇచ్చాడు. ఆ కరువులో దేవుడు నీటి ఊటలు ఇచ్చాడు, నీటి బుగ్గలను పుట్టించాడు దేవుడు. కాబట్టి ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి 100 ఫలము పొంది అంతకంతకు ఆ మనుష్యుడు, ఆ ఇస్సాకు ఆ దేశములో ఏ రీతిగా అయితే మహా అభివృద్ధి పొందాడో ఆ రీతిగానే నీవు కూడా, ఇదిగో యోసేపు నువ్వు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మగా చెప్పబడిన రీతిగా ఈ రోజు నీవు కూడా నువ్వు ఫలిస్తావు, నువ్వు ఆశీర్వదించబడతావు. వాక్యం అదే సెలవిస్తుంది. 41వ అధ్యాయం ఆది కాండములో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆది కాండం 41వ అధ్యాయంలో 52వ వచనములో, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టాడు. ఈ యాకోబు తనక తండ్రికి దూరమయ్యాడు, తన అన్నల చేత ద్వేషించబడ్డాడు, అన్నల చేత హింసింపబడ్డాడు, కొట్టబడ్డాడు, గోతులు వేయబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు. అటువంటి యోసేపు ఈ ఐగుప్తుకి వచ్చిన తర్వాత చాలా శ్రమలు అనుభవించాడు, చేయని నేరానికి జైలుకి వెళ్ళాడు. అయితే ఈరోజు అతడు దేశానికి ఒక ప్రధానిగా అతడు హెచ్చించబడ్డాడు, ఆ దేశానికి నాయకుడిగా ఉన్నాడు. అతనికి వివాహమైంది, అతనికి కుమారులు దేవుడిచ్చాడు. అలా దేవుడిచ్చినటువంటి కుమారులు 2వ కుమారుని తన భార్య ప్రసవించినప్పుడు ఆ కుమారుడు విషయమై తను పేరు పెట్టేటప్పుడు బిడ్డకి ఈ యొక్క యోసేపు అంటూ ఉన్నాడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి ఆ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎందుకనంటే ఈ యోసేపు అభివృద్ధి చెందడానికి ఆ దేశములో అమ్మివేయబడిన ఒక బానిస, ఆ దేశము చెరసాల్లో ఉన్నటువంటి ఒక బానిస యోసేపు ఈరోజు అదే దేశానికి నలుమూలల విస్తరించినటువంటి సరిహద్దుల అంతటిలో కూడా అతడు వ్యాపించినటువంటి ఒక కొమ్మగా, ఒక నాయకుడిగా, ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడంటే అతడు తన తండ్రి దగ్గర నుండి కూడా నీటి ఊటైనటువంటి ఆ జీవ జలమైనటువంటి దేవాది దేవుని కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు వెళ్ళినటువంటి చోట దేశములో, అతను జైల్లో, శ్రమలన్నింటిలో కూడా ఆ నీటి ఊటను అతను పోగొట్టుకోలేదు. కాబట్టి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, వ్యాధులు రావచ్చు. ఆయనను నీటి ఊటైనటువంటి ఆ దేవాది దేవుడు, ఈరోజు మన మధ్య లోకరక్షకుడైనటువంటి యేసు ఉన్నాడు. ఆ నీటి ఊట ఆయనను మనం కలిగి ఉన్నట్లయితే ఎన్ని బాధలు వచ్చినా, 6 బాధలు వచ్చినా దేవుడు లేవనెత్తాడు. నువ్వు 7 మార్లు పడ్డా దేవుడు లేపి నేను నిలవబెడతాడు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, యోబు లాంటి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు తిరిగి నిన్ను ఈ లోకములో నిలవబెట్టగలడు. యోసేపుని హెచ్చించిన దేవుడు, నిలవబెట్టిన దేవుడు, యోసేపుని ఫలింప చేసినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా అలాగే ఫలింప చేస్తాడు. నువ్వు నీటి ఊటైనటువంటి యేసుని కలిగి ఉన్నావా? కలిగి ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు నీవు దేవుడు చేయి విడవడు, నిన్ను దేవుడు ఎడబాయుడు, నీకెప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. అప్పుడు నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు కూడా పచ్చదనముగా, ఎప్పుడు కూడా ఫలించేటువంటి కొమ్మగా, చెట్టుగా నీవెప్పుడూ కూడా ఉంటావు. ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి అన్యజనుల వలె నీవున్నావా? అన్యజనుల ఆచారముగా, లేక వారు నిలవనటువంటి తొట్లను తొలిపించుకున్నటువంటి మరి అనేక తొట్లను కలిగి ఉన్నారు, అనేక దేవతలు కలిగి ఉన్నారు. కాబట్టి వారి జీవితాల్లో ఫలింపు, ఆశీర్వాదము లేక నీటి ఊటలు నిలవలేనటువంటి తొట్లైనటువంటి వారిని కలిగి ఉన్నారు. అయితే మనం ఎప్పటికీ కూడా నీటి ఊట కలిగినటువంటి, జీవపు ఊట బుగ్గ కలిగినటువంటి యేసు కలిగి ఉన్నటువంటి వారికి ఎలాంటి కొరత లేకుండా ఆ నీటి ఊటను కలిగినటువంటి వారి జీవితంలో ఎప్పుడు కూడా ఫలింపు, ఎప్పుడు కూడా ఆశీర్వాదం, వారికి దీవెనలు, వారికి హెచ్చింపు, వారికి అభివృద్ధి అన్ని కూడా వారు కలిగి ఉంటున్నారు. కాబట్టి నీవు వెదకవలసినటువంటిది ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉండవలసింది, నిత్యము మనల్ని నడిపించేటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని. కాబట్టి నేడే ఆయన వాక్యమును, ఆయన ఆజ్ఞలను గైకొని ఆ నీటి ఊటైనటువంటి యేసు యొద్దకు వచ్చి, ప్రభువా నీటి ఊటైనటువంటి నిన్ను నేను కలిగి ఉండాలి,
నువ్వు నాకు కావాలి, నీవే నా దేవుడివి, నా జీవపు జలపు ఊటవి నీవే అని ప్రభువుని వేడుకున్నప్పుడు ఆయన నీ యొక్క జీవితంలో, నీ కడుపులో నీటి ఊటగా ఆయన ఉబుకుచుండేటువంటి దేవుడుగా ఉంటాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి 2026 ఈ మార్చి మాసంలో ఈ 1వ తారీఖు నుండి నీవు నీటి ఊట వలె ఉబుకుచుండేటువంటి వాడుగా, మరి వ్యక్తిగా, బిడ్డవుగా ఉండడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. నేడు నీ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, జీవముల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ యొక్క మార్చి మాసం 1వ తారీఖు వరకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నీవు నీటి ఊట వలె ఉండెదవు అని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11లో మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. మేము ఎప్పటికీ ప్రభా ఎండిపోనటువంటి ప్రభా, నిలవలేనటువంటి తొట్ల వలె మేము ఉండకుండా ప్రభా, నీటి ఊట వలె, నీటి బుగ్గ వలె, జీవప జలములు ఊరేటువంటి నీటి బుగ్గన ప్రభా మిమ్మల్ని మేము కలిగి ఉన్నటువంటి వారముగా ఉండాలి. అతి రీతిగా మీ బిడ్డలు ఒక్కొక్కరిని ప్రభా జీవజలముతో మీరు నింపండి. వాళ్ళ నీటి ఊటగా ప్రభునైనా మీరుండి ప్రభునైనా వారిని ఫలింపచేయండి. వారి జీవితాలు మీరు వ్యాపింపచేయండి. ఆశీర్వాదాలు వారి జీవితంలో వ్యాపింపబడి పొందుకునేటువంటి కృపలు మీరు దయచేయండి. దేవా, కుటుంబాలను మీరు ఆస్వాదించండి. ఈ మాసంలో వారి పని బాటలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో, పిల్లలు చదువులందును ప్రభునైనా, ప్రతి వృత్తుల్లోనూ ప్రభునైనా వారిని వ్యాపింపచేసి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకుని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యము, నడిపింపు రానటువంటి దినములన్నింటిలో కూడా ప్రభుత్వం నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.